జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను తెలుసుకుందాము. 60వ రోజు తాను కబురు పెట్టేదాకా ఆశ్రమానికి రావద్దని శ్రీధర్రావు దంపతులతో శ్రీ స్వామివారు చెప్పిన తర్వాత శ్రీ స్వామివారు కఠోర తపస్సు చెయ్యనారంభించారు. ఆహారం దాదాపుగా విసర్జించారు. ఏ 2-3 రోజులకో ఒకసారి కొద్దిగా ఆహారాన్ని స్వీకరిస్తూ తిరిగి తపస్సులోకి వెళ్ళిపోయేవారు. ఏప్రిల్ నెల 1976వ సంవత్సరం చివరి వారంలో ఒకసారి శ్రీధర్రావు గారిని రమ్మని కబురు పంపించారు. అంతకుముందు శ్రీ స్వామివారు తనకు దోసకాయలు కావాలని అడిగిన విషయం గుర్తుకు వచ్చి ప్రభావతి గారు దోసకాయల కోసం మొగల్చెర్ల అంతా వాకాబు చేశారు. చిత్రంగా ఆ ఊర్లో ఏ ఒక్కరి ఇంటిలో కూడా దోసకాయ దొరకలేదు. సరే, ప్రాప్తం లేదు, ఆ మాట చెప్దామని శ్రీధర్రావు గారు అనుకొని గూడు బండి ఎక్కబోతున్నారు. ఇంతలో నెత్తిన గంప పెట్టుకొని ఒక ఆడమనిషి నేరుగా వచ్చింది. తాను లింగ సముద్రం నుంచి వస్తున్నానని దోసకాయలు అమ్మటానికి తెచ్చానని చెప్పి కొన్ని మంచి కాయలను తానే ఏరి చేతకిచ్చింది. శ్రీధర్రావు గారు ఆశ్చర్యపోతూ వాటిని తీసుకొని బండి తోలే బాలయ్య చేతికిచ్చి బండిలో పెట్టించారు. ఆ రోజు శ్రీధర్రావు గారు ప్రభావతి గారు ఆశ్రమానికి చేరేసరికి శ్రీ స్వామివారు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళని చూడగానే రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నారు. అమ్మ, శ్రద్ధగా వినండి, కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. మీకు మళ్ళీ మళ్ళీ బోధ చేసేవారు ఇంకొకరు లభ్యం కావటం దుర్లభం. నేను చెప్పే మాటలు ఆకలింపు చేసుకోండి. నా తపస్సుకి మీరు ఎంతగానో సహకరించారు. నేను చేసిన ఈ సాధన ఫలించే రోజు దగ్గరలోనే ఉంది. ఈ ఆశ్రమానికి ఉత్తరాధికారం మీ చేతిలోనే ఉండబోతుంది. క్షేత్రంగా మారుతుంది. అపార జ్ఞానానికి ప్రతీకలు అవధూతలు. వారి సహచర్యము, సేవ అత్యంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి. నిరంతరం తనను తాను శోధించుకుంటూ దైవదత్తమైన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ తనని తాను ఉద్ధరించుకుంటూ తాను చుట్టూ ఉన్న సంఘాన్ని కూడా ఉద్ధరించేవాడే అవధూత. శ్రీధర్రావు గారు మీరు 1-2 సార్లు నా గురించి ప్రస్తావిస్తూ బాలోన్మాత్త పిచాచ వేషాయ అన్నారు. పైకి పిచ్చివాడిలా పసిపిల్లల చేష్టాలతో శుచి శుభ్రత లేని వారిలా ప్రవర్తించిన వారి ప్రతి చర్యలోనూ ఒక పరమార్థం దాగి ఉంటుంది. అవధూత అనగానే పిచ్చివాడు, మద్యం మాంసం సేకరిస్తూ ఉండేవాడు అనుకోవటం ఒక అపోహ మాత్రమే. అలా ఉన్న వారందరూ అవధూతలు కారు. అవధూత మూర్తి భవించిన జ్ఞానస్వరూపం అని గుర్తుంచుకోండి. పొట్టకూటి కోసం గారడీలు చేసేవాడినో మాటలతో కోటలు కట్టేవారినో ఆశ్రయించి విలువైన సమయాన్ని ధనాన్ని కోల్పోతారు కొందరు. వాళ్ళ అజ్ఞానం వల్ల అవతల వాడు సుఖాలు పొందుతారే కానీ వీళ్లకు ఒరిగేదేమీ లేదు. గృహస్థులు మీరు, ఎన్నో బాధ్యతలుంటాయి, కొన్ని కష్టాలుంటాయి, కొన్ని సుఖాలు వెంటనే ఉంటాయి. సమదృష్టితో చూడండి. బండి చక్రంలోని ఆకుల వలె ఒకటి పైకి వచ్చిన తర్వాత మరొకటి కింద ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపటికి పరిస్థితి తారుమారు అవుతుంది. సంసారపు ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ సమన్వయం పాటించండి. మీరు చేసిన ఈ సేవ ఫలితం ఊరికి మాత్రమే కాదు, ఊరికి పోదు. మీరు ఎందరో పండితుల్ని నా వద్దకు తీసుకువచ్చారు. కొందరు నా పాండిత్యాన్ని పరీక్షించారు. మరికొందరు నాలోని వేదాంత సారాన్ని వెలికి తీయాలని భావించారు. నాకున్న ఈ పాండిత్యం కానీ మరొకటి కానీ అన్నీ ఆ దత్తుడు అనుగ్రహంతోనే వచ్చాయి. మరో విధంగా రాలేదు. నేనే కాదు, ఏ సాధకుడైనా ఎక్కువ మౌనాన్ని ఆశ్రయిస్తాము. మౌనమే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. క్లుప్తంగా మాట్లాడటం సాధనలోని మొట్టమొదటి అయితే సంపూర్ణ మౌనం చివరి మెట్టు. అవసరం ఉన్నంత వరకే వాకును ఉపయోగించాలి. నిర్మోహత్వం నుంచి నిశ్చల స్థితి, అక్కడ నుంచి జీవోన్ముక్తి పొందుతామని ఆదిశంకరులు చెప్పింది తెలుసు కదా.
అక్షర సత్యం అనేది అద్భుతమైన కంఠస్వరంతో శ్రీ స్వామివారు చేస్తున్న బోధన పరిసరాలు మర్చిపోయి విన్నారా? దంపతులు తమకు ఈ బోధ చేయటానికి పిలిపించారని అర్థమైంది వాళ్లకు. ఇక ఈ యోగి పుంగవుడు ఎక్కువ కాలం తమతో కలిసి ఉండటం జరగదు అని రూఢి అయిపోయింది. మనసు స్థిరపరచటానికే ఈరోజు శ్రీ స్వామివారు ఇలా బోధ చేశారు. శ్రీధర్రావు ప్రభావతి గారు, నాయనా మీ నిర్ణయంలో మార్పు లేదా అని చివరిగా అడిగారు. లేదమ్మా, లేదు, నాకు సమయం ముంచుకొస్తుంది, మీరు వ్యాఖ్యుల పడొద్దు. శ్రీధర్రావు గారు మరో 4 రోజుల తర్వాత ఇక్కడికి రండి, మీతో కొన్ని విషయాలు చెప్పాలి అన్నారు. ఆ దంపతుల అంతరంగంలో ఇంతకుముందు ఉన్నంత భారం ఇప్పుడు లేదు. మనసంతా తేలికగా ఉంది. ఆ మార్పు ఆ దంపతులకు తెలిసి వచ్చింది. శ్రీధర్రావు శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేశారు. అంతుపట్టని అంతరంగం రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాము. అన్ని వేళలా స్వామివారి మందిరం తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శనం చేసుకోండి. తమ ఇతి బాధలను అలాగే తమ యొక్క గ్రహపీడ పిశాచ బాధలకు నివృత్తి కావాలి అంటే స్వామివారి బృందావనాన్ని దర్శనం చేసుకోండి. స్వామివారి బృందావనం అన్ని వేళలా సౌకర్యంగా ఉంటుంది. ఒక్క శనివారం రోజు మాత్రం స్వామివారిని సందర్శించే భాగ్యము దూరం నుంచి కల్పించబడ్డది. స్వామివారికి శనివారం సాయంత్రం వేళలో పల్లకి సేవ జరుగుతుంది. ఇది అత్యంత వైభవంగా కన్నులు నిండుగా జరుగుతుంది. మీరందరూ పాల్గొని ఈ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందే భాగ్యం భగవంతుడి అనుగ్రహంగా భావించండి. జై శ్రీదత్త, జై గురుదత్త, జై శ్రీదత్త, జై గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ మొగుల్చెర్ల దత్తాత్రేయ స్వామి దిగంబర. జై శ్రీదత్త, జై గురుదత్త. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. సర్వం దత్తకృపగా భావిద్దాం.